అందరం కలిసి ఊకే అంబికకి సరే నేనేం వెనక పోను అట్లనే ఆడుకోవాలక్క అదే మంచిగా ఉంటుంది మళ్ళా బయట ఒక సంపు కూడా ఉంది పెద్దది నిన్ను పిలిచాలనా ఇంకా నన్నే పిలిచాలా ఏమన్నా ఆమె కావాల్సింది మనకు చెప్తుంది ఇస్తుంది నేను ఏ పెళ్లిలో ఎవరిని వదలలేదు అక్క గీర్కమవుతుంది భయమైతుంది ఒకసారి ఇక్కడ ఇక్కడ ఇక్కడ
పైకి కొట్టాలి అందరు. ముగ్గురు ఏరా పట్టుకొని కాలు పైకి. జ్యోతి ఈ వదిలి నిష్పెడుతున్నావు. మెల్లిగా
ఉరుములు నీ మూవలే మెరుపులు నీ నవ్వులే తొలకరి మేఘాని వైరాలివేని పరుగులు నీ గానమై తరగలు నీ తాళమై చిలిపిగా చిందాడవే కిన్నెరసాని కాలానికే గాలాడక ఆ గాలి నీవు ఆడే వేళ అది చూడగా మనసాగక ఆడాలి నీతో నింగి నేల వాగు వంక పొంగే వాన కాలంలోన వింటావమ్మ నది పాట ఓ నది పాట మల్లె మొక్క బంతి బుక్క మీటి పాటే కట్టిందమ్మ పని పాట ఓ అని పాట చిందులు వేయించే పాట కన్ను విందులు కావించే పాట గుండె సంధించే పాట ఆది విని అందించే పాట నా పాట సవడి వింటూ తిరిగే భూమి ఎల్లప్పుడూ హత్తిందోం తిందియుం తొందాన తిందా నేనుందోం తకదిందోం తిందియుం తొందాన తిందా నేనుందోం తిందా నేనుందోం తిందా నేనుందోం హత్తిందోం తిందియుం తొందాన తిందా నేనుందోం తకదిందోం తిందియుం తొందాన తిందా నేనుందోం అందాల ఆకాశమంతా ఆడిందే బొమ్మ ఆ దేవుణ్ణి జోకొట్టే రాగం వినుకువే బొమ్మ ఆ పాట కనరాని చోటు ఏడుందే బొమ్మ ఈ పాట ఇచ్చింది కూడా ఈశుడే బొమ్మ కాలానికే గాలాడక ఆ గాలి నీవు ఆడే వేళ అది చూడగా మనసాగక ఆడాలి నీతో నింగి నేల అందరికన్నా చెప్పని తల్లికి సూర్యహారతి చల్లని చంద్రహారతి సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద प्रणवालय पाहि परिपालय परमेशी कमलालय श्रीदेवी
కురిపించవే కరుణాంబురాసి ధీం తారా ధీం ధీం తారా జతులతో ప్రాణమే నాట్యం చేసే గతులతో నామశతముల నతులతో నా పైన నీ చూపు ఆపేలా శరణంటినే జనని నాద వినోదిని భువన పాలినివే అనాథ రక్షణ నీ విధి కాదటే మొరవిని చేరవటే నా ఆలోచనే నిరంతరం నీకు నివాళినివ్వాలని నాలో ఆవేదనే నువ్వు ఆదరించేలా నివేదనవ్వాలని దేహమునే కోవెలగా నిన్ను కొలువుంచ ఏమా బాగుది బాబా మరిది కరెక్ట్ది కరెక్ట్ది శ్రీమన్నారాయణ విష్ణు వాసుదేవ అభిరక్షతు చూతస్య పత్రం శుభలక్ష్మీగంగణం చూతస్య పత్రం శుభలక్ష్మీగంగణం నిశాచర రేపు కట్టేటప్పుడు అట్నే చేస్తారు వాళ్ళు చూతస్య పత్రం శుభలక్ష్మీగంగణం ఎక్కడ కట్టింది వాళ్ళు హస్తం రక్ష మీరేంటి ఆజమ్య హస్తం ప్రక్షాళ్య ఆజమ్య కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః హస్తం ప్రక్షాళ్య ఈ పాపకుడు ఏంటంటే హస్తం ప్రక్షాళ్య ఆజమ్య కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః సత్యం తత్సవితురేణ్యం చాలు తత్సవితురేణ్యం భర్గో దేవశ్రీమేహది యజాన ప్రచోదయాత్మా పోజ్యోతిర పట్టుకోండి అనండి ఓం బోర్భు యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతీయ సహజం పురస్తాదు ఆయుష్య మగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం ఫలమస్తు తేజ ఓం స్వ అనుకోండి మీ గాత్రం వస్తుంది కదా అది వేసుకోండి నూతన యజ్ఞోపధానం కరిష్యే సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం ధన కనక వస్తు వాహన సమృద్ధ్యర్థం మమ గృహేణ అఖండ లక్ష్మీ దేవత స్థిర నివాస సిద్ధ్యర్థం మమ ఉద్యోగ వ్యాపార వ్యవసాయ నిరంతర దినదినాభివృద్ధ్యర్థం మమ సంతాన ఉన్నత విద్య ఉద్యోగత సిద్ధ్యర్థం మమ శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవత వ్రత పూజాంచ కరిష్యే అక్షంతర సార్ తీయండి. చేయండి నమస్కారం చేసుకోండి. ఆ తోలు బాగా పట్టుకొని అందులో ఓం ఓం అని రాయండి, తర్వాత శ్రీ అని రాయండి. శుద్ధ ఆచమనీయం ప్రాయం ఓం అస్నీతే పునరుస్పాన్ శిక్షు పునః ప్రాణం దేహి భోగం యోక్షక్షేణ సూర్యం ఛందమంతే ఏం మృయానా సుస్థి అమృతం వై ప్రాణాన్ని వైదాస్థానం సమర్పాన్ని వస్త్రం పెట్టారు అక్కడ వస్త్రార్థం సమర్పాన్ని యజ్ఞోపదార్థం ధారయామి.
ఆయన ఇదే ప్రాణే దూపారు వంద పుష్ప రాసి ఒక పువ్వు పెట్టి దండం పెట్టండి ఇద్దరు. నువ్వు కూడా పాప నువ్వు కూడా పెట్టమ్మా. ఆయన ఇదే ప్రాణే దూపారు వంద పుష్పని హరదాస పుటరీకాండి సముద్రశ్చ గృహాయ మే పుష్పాణి సమర్పయామి అలంకరణార్థం సమర్పయామి. తలా ఒక పువ్వు తీసుకొని గణేశాయ నమః అనుకోండి 16 సార్లు. ఓం సుముఖాయ నమః ఏకదంతాయ నమః గర్భాయ నమః గజకర్ణికాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విగ్రహాచాయ నమః ధూమకేతువే నమః గణాధ్యక్షాయ నమః పాలచంద్రాయ నమః గజాననాయ నమః వక్రతుండాయ నమః ధాన్య చేత బ్రహ్మణం పార్వే ఏకదేశమాన ఆదిస్తేజో దధాతి చేపట్టుకో మహమ్మది సంప్రాడించి విరాడించి అది శ్రీ ఆదినాథ్ లక్ష్మీరా నీళ్ళు చుట్టూ తిప్పి దండం పెట్టుకోండి. జై గణేష్ మహారాజ్కి జై. 2 అక్షంతలు తీసుకోండి. మే దేవ సర్వకార్యేషు సర్వదా మేము చేసేటువంటి అన్ని పనులు కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడు స్వామి అని చెప్పి దండం పెట్టుకొని ఆ అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. మళ్ళా మనసే ఆత్మ ప్రదక్షిణ నమస్కారం ప్రేమ మళ్ళీ 2 అక్షంతలు వేసి మనసులోనే ప్రదక్షిణ చేస్తున్నట్టుగా భావించి 2 అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. ధ్యాయామి ధ్యానం ప్రేమ చుక్క నీళ్ళు చల్లండి. పాదోపాద్యం శుద్ధ ఆత్మని ప్రేమి. ఆదిత్యాది నవగ్రహదేవతాభ్యో నమః. సంకల్పం గణపతి పూజ చేసాం. ఆదిత్యాది నవగ్రహదేవతాభ్యో నమః. 2 అక్షంతలు పట్టుకోండి. ఆడవాళ్ళు పువ్వు తీసుకోండి, మగవాళ్ళు అక్షంతలు తీసుకోండి. సూర్యారిష్టే సంప్రాప్తే సూర్యపూజాంచకారే సూర్యధ్యానం ప్రవక్ష్యామి. ఆత్మపీడోపశాంతే దేవత మధ్యలో ఉన్నాయన, ఈ మధ్య వరుసలో మధ్యలో ఉన్నాయన సూర్యుడు, ఆయన కేసి నమస్కారం చేసుకోండి. అద్దేవత ప్రత్యదేవత సహిత సూర్యగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. చంద్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. ఆయన పక్కనే ఉంటాడు కుజుడు. కుజారిష్టే సంప్రాప్తే కుజ పూజాంచకారే కుజ ధ్యానం ప్రవక్ష్యామి భవయామి పూజయామి. ఆయన పక్క ఆయనే బృహస్పతి. గురువారిష్టే సంప్రాప్తే గురు పూజాంచకారే గురు ధ్యానం ప్రవక్ష్యామి పీడోపశాంతే. అద్దేవత ప్రత్యదేవత సహిత శుక్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. స్వామివారి పటం ముందర అది మధ్య వరుసలో చివరికి ఉన్నాయన శనీశ్వరుడు, ఆయనకేయండి. శనివారిష్టే సంప్రాప్తే శని పూజాంచకారే శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతే. దేవత ప్రత్యదేవత సహిత శనీశ్వర గ్రహమావాహయామి స్థాపయామి చ. గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈ విగ్రహాలకు వేసి దండం పెట్టుకోండి. వాదిని బుద్ధిదేనా పవిత్రేవతు సరస్వతి సహిత బ్రహ్మం లోకపాలకమావాహయామి స్థాపయామి పూజయామి. మళ్ళీ 2 అక్షంతలు తీసుకోండి. మీరు ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు ఉండాలి. లక్ష్మీం క్షీర సముద్రాత్రియాం శ్రీరంగరామేశ్వరీం దాసేవత సమస్త స్నానం సమర్పయామి శ్రాద్ధం సమర్ప. చిట్కేటు పసుపు కుంకుమ అందరికీ 9 విగ్రహాలకు వేసి దండం పెట్టండి. శుక్రాయ నమః శనీశ్వరాయ నమః రాహవే నమః కేతువే నమః ఇంద్రాయ నమః అగ్నే నమః యమాయ నమః నైవేద్యాయ నమః వర్ణాయ నమః వాయువే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః ఇంద్రాయ స్థితిపాలక దేవతాభ్యో నమః పంచలోకపాలక దేవతాభ్యో నమః. ఆదరవు తెలియజేయండి అమ్మ. మృగోదేవ శ్రీమేహతి అయ్యాన ప్రచోదయాసత్యేన ప్రతించామి. ఓం ప్రాణాయ స్వం అపానాయ స్వం దానాయ స్వం దానాయ స్వం సమానాయ స్వం బ్రహ్మణ స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. తాంబూలాది సర్వోక్త తాంబూలం దక్షిణ అన్ని పెట్టారు కనుక 2 అక్షంతలు తెలిసి నమస్కారం. విరాడింజం శ్రీ ఆత్మా లక్ష్మీరాశ్యాం చేత మాసకం వారి గుడియండి. సమ్రాట్ విరాడించ శ్రీ ఆత్మా లక్ష్మీరాశ్యాం చేత అసలీతే పునరుస్మాన్ చక్షు పునః ప్రాణమేహన దేహభాగం చక్షణ సూర్యం చంద్రమంతే ఏముడయాన సుక్తి. అమృతం వై ప్రాణామృతమావహ ప్రాణానేవ యథాస్థానం పక్వైతే అద్వీయమి భవ. స్థిరాసనం గురు ఇట్లా లోపలికి అనుకోండి ఒకసారి. స్థిరాసనం గురు ఒక చుక్క నీళ్ళు వేయండి. మళ్ళీ శ్రీ రమా సత్యనారాయణ స్వామి నమః. అమ్మ పంచామృతం తీసుకోండి. ఓం సహస్రశీ సార్ చేయి పట్టుకోండి. మీ మామగారు చేయి పట్టుకుని పళ్ళెం పట్టుకున్నా ఏం లేదు. సహస్రశీరుషా పురుష సహస్రాక్ష సహస్రపాసభూమి సుధామృతాంగళం గోవిందాయ మహాంత్యాయ గుణాత్మనే. చక్రవర్తి ధనుజాయ సార్వభౌమాయ వారి గుడి అండి. చక్రవర్తి ధనుజాయ సార్వభౌమాయ మంగళం మంగళాశాసన పడిందాచారి పురోగమి సర్వే శ్రవణకాది ముందు తపస్సు చేస్తూ ఉండేవారు. ఒక రోజున ఆ ముందు వారిలో పెద్దవాడైనటువంటి సూత మహాముని నుంచి అడిగారట, స్వామి మానవులు సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఏ పూజ ఏ నోము ఏ వ్రతము ఏ తీర్థయాత్ర ఏ మంచి కార్యం చేస్తే వారు అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయని అడిగితే ఆ సుతమామని చెప్తున్నారు, మీరు అడిగిన విధంగానే పూర్వం నారదుల వారు అడుగుగా చెప్పి వృత్తాంతం అంతా చెప్తాను శ్రద్ధగా వినండి అని చెప్పి ఆ మునులకు ఆ సుతమామని ఇలా చెప్తూ ఉన్నారు. పూర్వం నారదుల వారు అనేక లోకాలు వెళ్ళుచు తిరుగుచు భూలోకంలోకి వచ్చారట. భూలోకంలో మానవులు కొన్ని విధాలుగా బాధపడుతూ ఉన్నారట. కొంతమందికి తిండి లేక, కొంతమందికి సంతానం లేక, కొంతమంది రోగాల నొప్పులతోటి ఇట్లా అనేక విధాలుగా బాధపడుతూ ఉన్నారట. ఈ కష్టాలు ఎట్లా దొరుకుతాయని చెప్పి ఆలోచించుకుంటూ ఆయన విష్ణులోకంలోకి వెళ్ళారట. ఆయన వెళ్ళేసరికి స్వామివారు ఎలా ఉన్నారంటే శేషతల్పం మీద పడుకొని ఉన్నారట. తెల్లని శరీర ఛాయతుడు మెరిసిపోతూ శంఖము చక్రము గదా పద్మం ఇవన్నీ కూడా ధరించి స్వామి యోగ నిద్రలో ఉన్నట్టుగా ఉన్నారట. అంతటా నారదుల వారు శాంతాకారం దేవసేనం పద్మనాభం సురీషం విశ్వాకారం మేఘవర్గం శుభాంగం అని చెప్పి
అనేక రీతులుగా స్వామివారిని కీర్తించాడట. అంతటా స్వామి కళ్ళు తెరిచి చూసి, నారదా నువ్వు వచ్చిన కార్యం ఏందో చెప్పు, తీరుస్తానని చెప్పగా అప్పుడు నారదుల వారు చెప్తున్నా, అయ్యా నేను అనేక లోకాలు తెలుసు, భూలోకంలోకి వెళ్ళాను. భూలోకంలో మానవులు చాలా విధాలుగా బాధపడుతున్నారు స్వామి. వాళ్ళ కష్టాలు తొలగాలంటే ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి స్వామి అని అంటే, లోక హితార్థమే చక్కని విషయం అడిగినావు నారదా, చెప్తున్నాను నేను. శ్రీ మహావిష్ణువు యొక్క ఏకాదశి రూపమైనటువంటి సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఉంది. ఆ వ్రతాన్ని కనుక ఎవరైతే భక్తి శ్రద్ధలతో నా ఎందు మనసు పెట్టి చేస్తారో వారు అనుకున్నటువంటి కోరికలు నెరవేరి సుఖంగా సంతోషంగా ఉంటారని చెప్పారు. మరి ఆ వ్రతాన్ని ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలని అడిగితే మళ్ళీ స్వామివారు చెప్తున్నారు, నారద యొక్క సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని నదీ తీరంలో కానీ, పూల తోటలో కానీ, ఆవులు ఉండేటువంటి స్థలంలో కానీ, లేదా సొంత ఇంట్లో కానీ చేసుకోవచ్చు అని చెప్పారు. ఏదైనా శుభకార్య సందర్భంలో కానీ, బాధలలో ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చట. ముఖ్యంగా ఈ యొక్క వ్రతాన్ని 4 మాసాలైనటువంటి కార్తీక మాసము, మాఘమాసము, వైశాఖ మాసమందు, శ్రావణ మాసమందు చేసుకుంటే మంచిదని చెప్పారు. అట్లా కుదరకపోతే 365 రోజుల్లో ఏ రోజైనా ఉదయం కాలం కానీ, సాయంకాలం కానీ, లేదైనా శుభకార్య సందర్భంలో కానీ, ఇలా వివాహ సందర్భంలో కానీ, కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ చేసుకునవచ్చు అని చెప్పారు. ఈ వ్రతం చేయదలిచిన వారు పొద్దున్నే లేచి కాలకృత్యాలు ఇచ్చుకొని, స్నాన సంధ్యాలు ముగించుకొని చక్కగా పూజాస్థలాన్ని గోమయంతో అలికి వచ్చేసి బియ్యం పోసి ఒక బ్రహ్మకలశాన్ని ఏర్పాటు చేసుకుని స్వామివారి విగ్రహం ఉండాలట. ఉన్నవారైతే బంగారంతో కానీ, వెండితో కానీ, తుదకు ఇత్తడితోనైనా చేసిందై ఉండాలట స్వామివారి విగ్రహం. ఆ విగ్రహానికి పంచాంగంతో అభిషేకం కావచ్చు, పీఠం నుంచి చక్కగా సంకల్పం, గణపతి పూజ ఇవన్నీ కూడా నవగ్రహారాధన ఇవన్నీ చేసుకున్న తర్వాత స్వామివారికి అభిషేకం కావించి పీఠం నుంచి భక్తి శ్రద్ధలతో స్వామివారి పూజ చేసిన తర్వాత మధురమైనటువంటి ప్రసాదం తయారు చేసి నైవేద్యం పెట్టాలట. ఎలా ఉండాలంటే గోధుమ రవ్వ, చక్కెర, తేనె, నెయ్యి, జీడి పలుకులు, కిష్మిషు, కుంకుమ పువ్వు, అరటి పండ్లు, కొబ్బరి ముక్కలు ఇవన్నీ కూడా చేసి స్వామికి నివేదన చేయాలట. అలా చేసిన పిమ్మట వచ్చినటువంటి అతిథులతో కలిసి తీర్థప్రసాదం సేవించి వారితో కలిసి భోజనం చేయాలట. యథాశక్తి దక్షిణ ఇచ్చి సాహిత్యాన్ని ఇచ్చి ఆ బ్రాహ్మడికి పంపించాలట. ఈ యొక్క భూలోకమందు మానవులు సులభంగా వారి కోరికలు నెరవేరాలంటే సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని మనసు పెట్టి స్వామివారి భక్తి శ్రద్ధలతో చేస్తే మన కోరికలన్నీ తీరుతాయని చెప్పారు. ఇక స్కాంద పురాణే రేవఖండే సత్యనారాయణ స్వామి కథాయాం ప్రథమోధ్యాయ సమాప్త. జయ శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామికి జయ. కొబ్బరికాయ కొట్టండి సార్. వచ్చినటువంటి భిక్షాద్రవ్యాన్ని భార్యకి ఇచ్చి వండి పెట్టుకుంటాడు. ఆ రోజున సాధించాలని భోజనం చేశాడు కనుక ఆ బ్రాహ్మడికి తెల్లవారు కూడా నిద్ర పట్టదు. తెల్లవారు స్వామివారిని స్మరించుకుంటూ ఉంటాడు. ఇతరులకి తెల్లవారికి లేస్తాడు, కాలకృత్యాలు తీర్చుకొని, స్నాన సంధ్యాలు తీర్చుకొని కాశీనగరంలోకి భిక్షాటనకు వెళ్ళబోతూ సత్యనారాయణ స్వామికి దండం పెట్టుకుంటాడు. స్వామి, ఈ రోజున దొరికేటువంటి భిక్షాద్రవ్యంతో మీ యొక్క వ్రతాన్ని ఆచరిస్తాను స్వామి, నన్ను చల్లగా చూడు స్వామి, నాకు కష్టాలు పోయేటట్టు చూడు స్వామి అని చెప్పి దండం పెట్టుకొని కాశీనగరంలోకి వెళ్తాడు. ఆ రోజున స్వామి వారు సందర్శించి ఆ రోజున ఆ బ్రాహ్మడికి ఎక్కువ దొరికేదానికంటే ఎక్కువగా 3 రెట్లు ఎక్కువగా దొరికేది భిక్ష కానీ, ద్రవ్యం కానీ అవన్నీ తీసుకొని ఇంటికి వస్తూ బజార్లో స్వామివారి వ్రతానికి కావాల్సిన పదార్థాలన్నీ కానీ చక్కగా కొనుక్కొని ఇంటికి వచ్చి దగ్గరలో ఉన్న బంధువులందరినీ పిలుచుకొని సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆ బ్రాహ్మడు భక్తి శ్రద్ధలతో చేశాడట. చేయడమే కాకుండా వచ్చిన వారందరికీ తీర్థప్రసాదం నుంచి మంచి భోజనం పెట్టేసి పంపించాడట. అటు తర్వాత స్వామివారికి దండం పెట్టుకున్నాడట. అప్పటి నుంచి ఆ స్వామి సంతోషించి ఆ బ్రాహ్మడికి కొద్ది కాలంలోనే చక్కగా పూజలు పురస్కారాలు దొరికి బాగా ధనం సంపాదించడం వాడైనాడట. ఎప్పుడైతే బాగా ధనం వచ్చేసిందో స్వామివారి కృప వల్ల ఎప్పుడైతే బాగా ధనం వచ్చేసిందో ఆ బ్రాహ్మడు దండం పెట్టుకున్నట్టు, స్వామి మీ కృప వల్ల మేము చల్లగా బతుకుతున్నాం, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఇప్పటి నుంచి మీ యొక్క వ్రతాన్ని ప్రతి నెల కూడా చేస్తానని చెప్పి ప్రతి నెల కూడా చేస్తూ ఉన్నాడు. అలా చేస్తూ ఉండగా అదే కాశీనగరంలో ఒక కాశీపేట ఉంటాడు. ఆయన రోజు అడిగి వెళ్ళడం, కట్టెలు కొట్టుకోవడం తీసుకొచ్చి కాశీనగరంలో అమ్ముకుంటూ ఉంటాడు. రోజున కాశీనగరంలోకి ఆ యొక్క కాశీపేరు అడిగికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వస్తూ ఉంటాడు. బాగా ఎండగా ఉండటం వల్ల దాహం అవుతుంది. ఆ బ్రాహ్మడికి కూడా చక్రమోపు నెట్టుకుంటూ ముందు పెట్టేసి లోపలికి వచ్చి మంచినీళ్ళు అడుగుకుందాం అనుకుంటాడు. ఆ రోజున ఏకాదశి స్థితి అయింది కనుక బ్రాహ్మణుడు సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేస్తూ ఉన్నాడు. ఆ వ్రతం చేస్తుండగా చూసి ఆ కాశీపేట అక్కడనే ఉండి ఆ వ్రతమైన వరకు అక్కడనే ఉండి ఆయన ఇచ్చినటువంటి తీర్థప్రసాదం సేవించిన తర్వాత ఆ యొక్క బ్రాహ్మణుడు అడుగుతాడు, ఈ కాశీపేట స్వామి మీరు చేసిన పూజ ఏంది, ఎందుకు చేశారంటే ఇది సత్యనారాయణ స్వామి వారి వ్రతం. ఒకప్పుడు నేను చాలా కష్టాల్లో ఉన్నాను, జరుగుబాటు కూడా లేకపోయేది. ఈ స్వామివారు వృత్తులు చేయడం వలన మాకు చక్కగా జరుగుబాటు కలిగి మేము ధనం సంపాదించుకున్నాము, అందు గురించి ప్రతి నెల చేస్తున్నాను అయ్యా అని చెప్తాడు. అంతటా ఆ కాశీపేట కూడా దండం పెట్టుకుంటాడు. సత్యనారాయణ స్వామి ఆ బ్రాహ్మణ కష్టాలు ఎట్లయితే తొలగించావో నా కష్టాలు కూడా తొలగించు స్వామి అని చెప్పి దండం పెట్టుకొని ఆ యొక్క స్వామివారి దగ్గర ప్రసాదం పట్టుకొని ఆ కాశీపేట కూడా ఆ రోజున ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ కట్టమూరు ముట్టు పెట్టుకొని
ఆ ప్రసాదాన్ని ఆ కాష్టకృతి వాళ్ళ భార్య పిల్లలు పెడతాడు. ఆ రోజు రాత్రి తిని పడుకుంటాడు, పొద్దున్నే లేస్తాడు, కట్టెల మొక్క నిద్ర పెట్టుకొని కాశీనగరంలోకి వెళ్ళబోతూ అమ్మటానికి సత్యనారాయణ స్వామి ప్రభు ఈ రోజున ఈ కట్టెలమ్మగా వచ్చిన ధనంతోటి మీరు కొడతాను ఆదికృష్ణ స్వామి చెప్పి దండం పెట్టుకొని ఆ కష్టాలు పోయేటట్టు చూడాలని చెప్పి దండం పెట్టుకొని వెళ్తాడు. అలా ఎప్పుడైతే వెళ్ళాడో స్వామి సంతోషించి ఆ రోజున ఆ కాష్టకృతికు ఎప్పుడు దొరికేదానికంటే కాస్త ఎక్కువగా ధనం దొరికిందట. ఆ ధనం తీసుకొని చక్కగా స్వామివారి వస్తానికి కావాల్సిన పదార్థాలను కొనుక్కొని ఆ కాష్టకృతి కూడా భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి గారు వృత్తి చేశాడు. ఎప్పుడైతే అలా వృతం చేశాడో స్వామి సంతోషించి కొద్ది కాలంలోనే ఆ యొక్క కాష్టకృతి కట్టెల వ్యాపారం పెట్టుకున్నట్టుగా చేసి ఆ కట్టెల వ్యాపారంలో కొద్ది కాలంలోనే బాగా ధనం సంపాదించిన వాడైనట్టు ఎప్పుడైతే ధనం చేసిందో కాశీకృతి కూడా ధనం పెట్టుకున్నాడు. స్వామి నీ కృప వల్ల మేము చల్లగా వదులుకున్నాము, ఇక్కడి నుంచి మీ యొక్క వ్రతానికి 2 సంవత్సరం చేస్తారని చెప్పి కొన్ని సరుకులు తీసుకొని మామగారు ఇద్దరు కూడా వ్యాపారం చేసుకోవడానికి వెళ్తారు. అలా ఎప్పుడైతే వెళ్ళారో స్వామివారికి కోపం వస్తుంది. ఈ షావుకారు సంతానం అయితే నా యొక్క వ్రతం చేస్తానని చెప్పి దండం పెట్టుకున్నాడు. సంతానం కలిగింది కానీ చేయలేదు, పెళ్ళి అయింది కానీ చేయలేదు, చివరకు అశ్రద్ధ చేస్తున్నాడు అని చెప్పేసి ఆయన కోపం వచ్చేసి ఈ షావుకారికి అనేకమైనటువంటి కష్టాలు కలుగుగాక అని చెప్పి శాపం పెడతాడు. ఆ శాపవశాత్తు కొంతకాలం పాటు మామాడు ఇద్దరు కూడా చెట్టకే ప్రాంతంలో వ్యాపారం చేసుకుంటూ రోజు రాత్రిపూట సత్రంలో పట్టుకుంటూ ఉంటారు. ఒక రోజున స్వామి వారి శాపవశాత్తు వరములు తీగలు మూలికలు తీసుకోబోతున్నాం, అంతేగాని మా దగ్గర ఎలాంటి ధనం లేదు పోవయా అని అంటారు. అంతటా స్వామివారికి కోపం వచ్చేసి ఈ షావుకారికి ఇన్ని కష్టాలు పెట్టినా ఇంకా కూడా నా వృత్తం చేస్తాను గుర్తు రావట్లేదు అని చెప్పి కోపంతో తదాస్తు అంటాడు. ఎప్పుడైతే తదాస్తు అన్నాడో అలా వ్రతం వారు చేస్తూ ఉండగా ఈ రాజుగారు చూసి అక్కడి నుంచి వెళుతూ వాళ్ళందరూ అక్కడ ఎందుకున్నారో తెలుసుకున్నాం మనం ఒక సైనికుడిని పంపగా సైనికులు తెలుసుకొని వచ్చి రాజుగారు చెప్తారు వారు ఈ గ్రామానికి సంబంధించినటువంటి యాదవులట వారు ప్రతి సంవత్సరం కూడా సత్యనారాయణ స్వామి వారు దాన్ని మరి చెప్పిగానే చేస్తారటండి రాజా అని చెప్పడం జరిగింది. అంతటా రాజుగారు విని కనీసం మనసులో కూడా స్వామివారికి దండం పెట్టుకోకుండా అడవికి వెళ్ళటం జరిగింది. అలా వెళ్ళటం వలన స్వామివారికి కోపం వచ్చేసి ఈ రాజుకి ఇంత అహంకారమా, ఇక్కడ వ్రతం జరుగుతుండగా నా యొక్క వ్రతం జరుగుతుండగా కనీసం తెలుసుకొని కూడా నాకు మనసులో నమస్కారం అయినా చేసుకోకుండా వెళ్తున్నాడే, ఈయన రాజ్యం పరాధీనమవుగాక, ఈయన కుమారులందరూ కూడా చనిపోగాక అని శాపం పెట్టాడు. ఆ శాపవశాత్తు ఈ రాజుగారు వెళ్ళి అడవిలో వేటాడుకుంటూ ఉంటాడు. ఈ రాజుగారు లేడని తెలుసుకొని ఈయన కోట మీద పక్కన ఉన్నటువంటి రాజ్యానికి సంబంధించిన రాజుగారు ఈయన కోటను వశపరచుకోవడమే కాకుండా ఈయన కుమారులందరినీ కూడా చంపేస్తాడు. అది చూసి ఆ దూత తమ రాజుకు చెప్తామని చెప్పి బయలుదేరి వస్తూ ఉంటాడు. ఈ రోజుల్లో సెల్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి క్షణంలో తీసుకుంటుంది, ఆ రోజుల్లో మనిషి పోవాలి. ఆ దూత వెళ్తూ ఉన్నాడు. ఈ రాజుగారు కూడా వేటను తీసుకొని తిరిగి తన కోట బయలుదేరి వస్తూ ఉన్నాడు. మార్గ మధ్యంలో ఈ దూత కనపడి రాజా మనం వెళ్తున్నాము, మన రాజ్యం పక్కన ఉన్నటువంటి రాజుగారు నువ్వు లేవని తెలుసుకొని చెప్పి మన కోటను స్వాధీనం చేసుకోవడమే కాకుండా ఆయన కుమారులను నువ్వు చంపేశాడయ్యా, నువ్వు వెళ్తే నువ్వు కూడా చనిపోతావని చెప్పగా ఆశ్చర్యపడ్డాడు. నేను దానికి ధర్మంగా ఉంటాను, నా ప్రజల్ని కన్నతండ్రి వల్ల పరిపాలిస్తూ ఉన్నాను, నాకు ఎందుకు జరిగిందబ్బా ఇలా అని చెప్పి ఆయన ఆలోచిస్తే స్వామివారు వృత్తం జరుగుతుండగా చూసి తెలుసుకొని కూడా నేను స్వామికి నమస్కారం చేసుకోకుండా వెళ్ళాను, నేను చేసిన తప్పు అదే అని చెప్పి తెలుసుకొని వెంటనే తన సైన్యానికి వెంటబెట్టుకొని ఎక్కడైతే ఆ గొల్లవాళ్ళు ఎక్కడైతే సత్యనారాయణ స్వామి వారి వృత్తం ఆచరించారో అక్కడికి వచ్చి వారందరినీ కూడా పిలుచుకొని సత్యనారాయణ స్వామి వారి వృత్తాన్ని భక్తి శ్రద్ధలతో వారి మధ్యలో చేసి వారి చేతుల మీద తీర్థప్రసాదం సేవించి వారి మధ్యలో కూర్చొని భోజనాలు ఏర్పాటు చేసుకొని భోజనాలు చేసి వాళ్ళందరినీ పంపిస్తాడు. స్వామి దండం పెట్టుకుంటాడు. స్వామి సత్యనారాయణ స్వామి ప్రభు నాకు తప్పైంది, నన్ను క్షమించి నా రాజ్యం నాకు వచ్చేట్టుగా అనుగ్రహించాడు స్వామి చెప్పి దండం పెట్టుకొని ఉన్న సైన్యంతో బయలుదేరి తన కోట మీద దండెత్తాడు. స్వామి వారి కృప చేత తన రాజ్యం తను పొందడమే కాకుండా
ఆ యొక్క బతుకున్నంతలో మళ్ళా పుత్రవంతుడయ్యి బతుకున్నంత కాలం కూడా సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని మర్చిపోకుండా చేస్తూ తన రాజ్యంలోని ప్రజలందరి చేత కూడా సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరింపజేస్తూ జీవితాంతం కూడా రాజుగారు సుఖంగా సంతోషంగా ఉంది అంటే మోక్షం విష్ణు సన్నిధానానికి స్కాందపురాణి రేవాఖండే సత్యనారాయణ స్వామి కథాయాం ప్రతిమోధ్యాయ సమాప్త. ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఎవరైతే భక్తులను తెస్తారో వారి కోరిక మేరకు ఎంతైతే ఫలితాన్ని ఇస్తారో చూసిన వారికి తీర్థప్రసాదం సేవించే వారికి కూడా అంతే ఫలితం కలుగుతుందని స్కాందపురాణి రేవాఖండే సత్యనారాయణ స్వామి కథాయాం ప్రతిమోధ్యాయ సమాప్త. జయ శ్రీ రమాదేవి. బాబాని జన్మాన్ని విధాన్ని జాతాంటాన్ని ప్రదక్షిణి సుఖదేవ దేవాపో హం పాపకర్మాణం పాపాత్మాపసంభవ రాహిమాం కృపయాదేవా శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. ఏ వేళైనా ప్రతించని దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా
మంజు నువ్వు ఇట్లా ఇట్లా అన్ను ఓకే మీది మీరు చేస్తే నాదేం చూడకుండా అదే చూడు స్మైల్ 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 అందరు దంచండి బియ్యం లేవు బియ్యం వేయడానికి ఓకే ਤੂੰ ਹੋ ਗਈ 1 2 2 ਉਹ ਕੁੜੀਏ what to do ਉਹ ਹੋ ਗਈ ਮੁੰਡੇ ਦੀ ਪਤੰਗਾਂ ਵਰਗੀ ਤੂੰ ਐਵੇਂ ਉੱਡਦੀ ਉਹ ਹੋ ਗਈ ਮੁੰਡੇ ਦੀ ਹਿੱਲਾਂ ਤੇ ਚੱਲਦੀ ਟੁਕ ਟੁਕ ਤੂੰ ਕਰਦੀ ਮੇਕਅਪ ਤੂੰ ਕਰਦੀ ਆ ਅੰਗਰੇਜ਼ੀ ਪੜ੍ਹਦੀ ਗਿਟ ਪਿਟ ਤੂੰ ਕਰਦੀ ਜਿਵੇਂ ਕੁਈਨ ਸਾਡੀ ਵਿਕਟੋਰੀਆ ਤੂੰ ਕੈਂਟੀ ਬਿਗ ਬੈਨ ਦੀ ਪੂਰਾ ਲੰਡਨ ਠੁਮਕਦਾ ਉਹ ਜਦੋਂ ਨੱਚੇ ਪੈਣ ਦੀ ਪੂਰਾ ਲੰਡਨ ਠੁਮਕਦਾ ਤੂੰ ਕੈਂਟੀ ਬਿਗ ਬੈਨ ਦੀ ਪੂਰਾ ਲੰਡਨ ਠੁਮਕਦਾ ਉਹ ਜਦੋਂ ਨੱਚੇ ਪੈਣ ਦੀ ਪੂਰਾ ਲੰਡਨ ਠੁਮਕਦਾ ਲਾਊਡ ਸਪੀਕਰ
ਤੇ ਮਾਡੋਨਾ ਵੱਜਦੀ ਉਹ ਲਾਈਕੇ ਵਰਜ਼ਨ ਰਫੈਲ ਘਰ ਤੇ ਕਬੂਤਰ ਵਰਗੀ ਉਹ ਮੇਮਾ ਫਿਰਦੀ ਗੁਲਾਬੀ ਸ਼ੇਡ ਦਾ ਰੰਗ ਹੈ ਫਿਰੰਗੀ ਰੱਖੀ ਤੂੰ ਸਾਂਭ ਕੇ ਆ ਸਾਨੂੰ ਤੇ ਲੱਗਦਾ 100 ਸਾਲ ਤੋਂ ਚੰਗੀ ਜਗ੍ਹਾ ਕੋਈ ਨਹੀਂ ਹੈ ਵਧੀਆ ਤੂੰ ਘੰਟੀ ਬਿਗ ਬੈਨ ਦੀ ਪੂਰਾ ਲੰਡਨ ਠੁਮਕਦਾ ਉਹ ਜਦੋਂ ਨੱਚੇ ਭੈਣ ਦੀ ਪੂਰਾ ਲੰਡਨ ਠੁਮਕਦਾ ਤੂੰ ਘੰਟੀ ਬਿਗ ਬੈਨ ਦੀ ਪੂਰਾ ਲੰਡਨ ਠੁਮਕਦਾ ਉਹ ਜਦੋਂ ਨੱਚੇ ਭੈਣ ਦੀ ਪੂਰਾ ਲੰਡਨ ਠੁਮਕਦਾ ਸਿਰ ਤੇ ਗਲਾਸੀ ਰੱਖ ਪੰਜਾਬੀ ਸਟਾਈਲ ਵਿੱਚ ਲੱਸੀ ਦਾ ਗਿਲਾਸ ਖਿੱਚ సదా నన్ను నడిపే నీ చెలిమే పూదారై నిలిచే ప్రతి మలుపు ఇకపై స్వాగతమై నా పేరే పిలిచే ఇదే కోరుకున్నా ఇదే కోరుకున్నా అని నేడే తెలిసే కాలం నతించదాని దోజకై ప్రాణం సుమించదాని కోసమై కాలం నతించదాని దోజకై నదికి వరదల్లే మదికి పరవళ్ళే వెలుపు ఎప్పుడు వదిలిందో చురుకు ఎప్పుడు పెరిగిందో తలపు తొలి సల్లే కనుము హరిమెల్లే వయసు ఎప్పుడు కదిలిందో సొగసు ఎప్పుడు మెరిసిందో
కంచే కోక కంచే అల్లుకుంటే అల్లుడు తగ్గడు మాల టం మంతర టం మౌన వినల మంగళ టం డోలు టం ఢోలకు టం డోలలు విన వేడుక టం మాల టం మంతర టం మౌన వినల మంగళ టం డోలు టం ఢోలకు టం డోలలు విన వేడుక టం మనసే పొడి పొడి ఇంటుంది మామ గుండెల్లో మధ్యల టం టం మధ్యల టం టం మధ్యల టం టం ఓకే మందార మందార కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా కళ్ళారా చూస్తున్నా కళ్ళారా సరికొత్త స్నేహం తరిచేరా అలికిడి చేసే నాలో అడగని ప్రశ్నే ఏదో అసలది బదులు ఏమో అది తేలేనా కుదురుగా ఉండే మదిలో చిలిపిగా ఎగిరే ఎదలో తెలియని భావం తెలిసే కథ మారేనా నీ వెంట అడుగే వేస్తూ నీ నీడనై గమనిస్తూ నా నిన్నల్లో లేని నన్నే ఇలాగా నీలో చూస్తున్నా మందార మందార కరిగే తెల్లారేలాగా ఆ కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా
కుంటాయపాలెం. బాబాయ్ మా పిన్ని జాగ్రత్త. మరిది గారు మా చెల్లి జాగ్రత్త. బాబాయ్ మా పిన్ని జాగ్రత్త. ఏమంటావు బావా? మా అక్క జాగ్రత్త. మరిది జాగ్రత్త. మరి బావా మా అక్క జాగ్రత్త. మంజు మా బాబు జాగ్రత్త. అల్లుడు మా బిడ్డ జాగ్రత్త. అల్లుడు మా బిడ్డ జాగ్రత్త. అల్లుడు మా బిడ్డ జాగ్రత్త. అజయ్ మంజు జాగ్రత్త. మంజు తమ్ముని మంచి చూసుకోవాలి. మీరు జాగ్రత్త.
ధైర్య వీర్య విజయ అభయ ఆయుధం ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ
జగదంబ కృపా మమతారసముల బాల వెళ్ళి చూపే మాతా నీ చూపే మనోరంజకమైన విలాసమేగా రూపే మాతా నీ రూపే కోరి చేసామి మాతా మాన్యమైన నీను కోరి చేసామి మాతా మాన్యమైన నీను ఇలా నిరంతరం దయామయి గానమే మా గానమే మాకు ఓం సంతోషి వేదం శ్రావ్యమైన నాదం సాగేటి నాదాలే ఓం పదే పదే మోగేటి గీతాలే మంగళ హారతులే వస్తలేమ్మా వీడియో రావట్లేదు జై జై సంతోషి మాతా జగదంబా జై జై సంతోషి బియ్యం మొదలది పచ్చని బియ్యము పండుటాకుల చేత పచ్చని బియ్యము పండుటాకుల చేత నిమ్మ పళ్ళ చే మాతకు మంగళమణి పౌడరే ఒక్క నిమిషం నారాయణ ధ్వని సరే రోజు తల్లికి మంగళమణి పాడరే సీతకు రంగులు వడినించరే
కరుణించితివి మహేశ్వరాణి పాలపాదమందు వెలుగు జ్యోతివే వేకాళి పరమేశ్వరిని కరుణించే శాంభవి జయ హారతి దే నమాది భవాని మరి మరి ప్రార్థించితివి మహేశ్వరాణి